వెలుగుదినం అబ్బా దర్శనం చూస్తే నేను పొద్దుగాల పేపర్ ఏ బయట పేపర్ బయట ఫ్రంట్ పేజ్ చూసి బయట పేపర్ బయట ఫస్ట్ అటే ఇవాళ లేకుండే వైపు అంటుంది కథ. కేటీఆర్ పిటిషన్ కొట్టివేత. ఈ కేసులో కేటీఆర్ పై తీవ్రమైన నేరాభియోగాలు నమోదైనాయి. అందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. దర్యాప్తు ఇంకా మొదటి దశలోనే ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో అడ్డుకోలేం. నిధులు ఎక్కడికి వెళ్ళాయి, ఎవరికి చేరాయని తేలాల్సిందే. కేసు నమోదైన 24 గంటల్లోనే పిటిషనర్ కోర్టుకు వచ్చారు. సాక్ష్యాధారాల సేకరణ కోసం దర్యాప్తు సంస్థకు టైం ఇవ్వాలని వెల్లడి. ఇక్కడ ఏమంటున్నారు, తుపేల్ కేసు, లోటఫీస్ కేసు. ఈ కోర్టు ఏమంటుంది, ఈ కేసులో కేటీఆర్ పై తీవ్రమైన నేరాభియోగాలు ఉన్నాయి, నమోదైనాయి. అందుకు ప్రాథమిక ఆధారాలు కూడా ఉన్నాయని కోర్టు నమ్మింది. నమ్మేమంటది, సాక్ష్యాధారాల సేకరణ కోసం దర్యాప్తు సంస్థకు టైం ఇవ్వాలని కూడా కోర్టు భావించింది. ఇక అసలు వ్యవహారం చూస్తే ఫార్ములా ఈ రేసులో దర్యాప్తు జరగాల్సిందే. ఎఫ్ఐఆర్ను రద్దు చేయలేమంటూ హైకోర్టు కీలక తీర్పు. అరెస్టు చేయకుండా స్టే ఇవ్వాలన్న విజ్ఞప్తికి నో. అరెస్ట్ చేస్తే తప్పేంది అనేటట్టు మాట్లాడారు. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఉన్నత స్థాయి వ్యక్తులపై తీవ్రమైన నేరాభియోగాలు నమోదయ్యాయని, ప్రాథమిక ఆధారాలు కూడా ఉన్నాయని, ఈ నేపథ్యంలో దీనిపై దర్యాప్తు జరగాల్సిందేనని తేల్చి చెప్పింది. కేసు విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నదని, దర్యాప్తు సంస్థ సాక్ష్యాధారాలు సేకరించేందుకు తగిన సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని, ఈ దశలో తొందరపాటుతో దర్యాప్తును అడ్డుకోవని స్పష్టం చేసింది. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అభియోగాలు నిజమా కాదా అనేది తేలాల్సి ఉన్నదని, అవన్నీ దర్యాప్తులోనే తెలుస్తాయని పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు మంగళవారం 35 పేజీలతో తీర్పు వెలువరించింది. ఫార్ములా ఈ రేసులో అక్రమాలు జరిగాయంటూ పోయినేడాది డిసెంబర్ 19న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అందులో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ను A1గా పేర్కొంది. అయితే కేసు నమోదైన తెల్లారే డిసెంబర్ 20 తారీఖు దాన్ని కొట్టివేయాలంటూ హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు పూర్తవగా అదే నెల 31న హైకోర్టు తీర్పు వాయిదా వేసింది. పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. చూసుకో కథ. ఇక కడిగిన ముత్యం అంటే ఈడనైతే గడగలే ఆ ముత్యాన్ని. ఈ ముత్యాన్ని పట్టుకొని మళ్ళీ ఢిల్లీకి పోయారు. యమునా నది కూడా మంచిగా లేదు, అది కూడా కలుషితమైంది. ఆడ గడుగుదామంటే కూడా ఇటు మూసికాడ గడుగుదామని చూసిరు కానీ కుదరలే. అదేమన్నా ప్రత్యేకంగా లిక్విడ్ కావాలి. ఇక సార్ వారి బినామీ కంపెనీలు, బినామీ దందాల ఆఫీసులు ఇవి. గ్రీన్కో ఆఫీస్లో ఏసీబీ సోదాలు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఆఫీసర్ల గ్రౌండ్ ఆపరేషన్స్. మాదాపూర్లోని ఏస్ అర్బన్ ఆఫీసులో సోదాలు చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు. మాదాపూర్లోని గ్రీన్కోతో పాటు ఎస్ నెక్స్ట్ జెన్ ఆఫీసుల్లోనూ తనిఖీలు. మచిలీపట్నంలోని ఎస్ అర్బన్ రేసు, ఎస్ అర్బన్ డెవలప్మెంట్స్లో కూడా సెర్చ్ ఆపరేషన్లో 4 టీమ్స్. హార్డ్ డిస్క్లు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం. నేడు ఏసీబీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్, ఈడీ విచారణకు బిఎల్ఎన్ రెడ్డి. ఈ నెల 16న విచారణకు రావాలని కేటీఆర్కు ఈడీ ప్రేమలేఖ. ఇక ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. మంగళవారం ఉదయం హైదరాబాద్ ఏపీలోని గ్రీన్కో దాని అనుబంధ సంస్థలపై ఏకకాలంలో దాడులు చేసింది. హైదరాబాద్ హైటెక్ సిటీలోని గ్రీన్కో కార్పొరేట్ ఆఫీస్, దాని అనుబంధ సంస్థ ఎస్ నెక్స్ట్ జెన్ లిమిటెడ్, ఏపీలోని మచిలీపట్నంలోని ఎస్ అర్బన్ రేసు, ఎస్ అర్బన్ డెవలపర్స్ ఆఫీసులో ఏకకాలంలో ఏసీబీ సోదాలు జరిగాయి. డిఎస్పీ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో 4 టీములు, 27 మంది అధికారులు ఇందులో పాల్గొన్నారు. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు వెలువరించే సమయానికి ఏసీబీ సోదాలు మొదలయ్యాయి. హైటెక్ సిటీలోని గ్రీన్కో ఆఫీస్ సిబ్బంది మొదట సహకరించకపోవడంతో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సోదాలు జరిపారు. మచిలీపట్నంలోని ఆఫీసులో దాదాపు 10 గంటల పాటు తనిఖీలు చేశారు. ఆఫీస్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ తనిఖీలో హైటెక్ సిటీలోని గ్రీన్కో కార్పొరేట్ ఆఫీస్ నుంచి పలు హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఎస్ నెక్స్ట్ మధ్య అగ్రిమెంటు, మెయిల్స్ వివరాలు సేకరించారు. అలాగే సీజన్ 9కు ముందు తర్వాత 2 సంస్థల మధ్య జరిగిన బ్యాంకు ట్రాన్సాక్షన్ల వివరాలు తీసుకున్నారు. అలాగే ఎస్ నెక్స్ట్ మేనేజర్ను బుధవారం ఉదయం విచారణకు రావాల్సిందిగా ఏసీబీ నోటీసు ఇచ్చి మరొచ్చింది. ఈ గ్రీన్కో వాళ్ళని, ఫినిక్స్ వాళ్ళని పడితే కేటీ రామారావు సగం దందాలు బయటకు వస్తాయి. అంతే, వీళ్ళిద్దరి దగ్గరే ఉంది అసలు కథ. ఇక ఇది ఇట్లుంటే సుప్రీంకోర్టుకు కేటీఆర్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సవాల్ చేస్తూ పిటిషన్. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని విజ్ఞప్తి. ప్రాథమిక విచారణ లేకుండానే కేసు నమోదు చేసిందని వెల్లడి. రాజకీయ విభేదాలతో పాటు కక్ష సాధిస్తున్నారని ఆరోపణ. సో సుప్రీంకోర్టుకు పోవడం ఏంటంటే, సుప్రీంకోర్టుకు పోయి ఆ జడ్జి గారు ఇచ్చింది తప్పు, ఆయన ఇచ్చిన తీర్పు మంచిది కాదు, ఆయనను చొట్లు పెట్టుర్రి, నేనే కరెక్ట్ అని చెప్పురని సుప్రీంకోర్టుకు పోయిండు. ఆల్రెడీ పోతాడట. ఏంది ఇప్పుడు ఏం చేద్దాం? ఫార్ములా ఈ రేస్ కేసులో కేసీఆర్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.
బీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన, లొటపీస్ కేసు తుపేల్ కేసు అంటూనే లోపల టెన్షన్. హైకోర్టు తీర్పు వచ్చాక కేటీఆర్ ఇంటికి క్యూ కట్టిన గులాబీ నేతలు. ఫార్ములా ఈరేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడం, విచారణకు అనుమతించడంలో బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ మొదలైంది. కేటీఆర్ సహా ఆ పార్టీ నేతలంతా ఇది లొటపీస్ కేసు, తుపేల్ కేసు అని అంటూనే లోపల ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 9న ఏసీబీ, ఆ తర్వాత వారానికి 16న ఈడీ విచారణ ఉన్న నేపథ్యంలో కేటీఆర్ చుట్టూ ఫార్ములా ఈరేస్ కేసు ఉచ్చు బిగుసుకుంటుందన్న చర్చ జరుగుతున్నది. దీంతో గులాబీ పార్టీలోని పెద్ద నేతలతో పాటు క్యాడర్ కూడా టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే హరీష్ రావు, కవిత సహా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలంతా నందినగర్లోని కేటీఆర్ ఇంటికి మంగళవారం మధ్యాహ్నం నుంచే క్యూ కట్టారు. హైకోర్టు తీర్పు తర్వాత ఏం చేయాలన్న దానిపై సుదీర్ఘంగా చర్చించినట్టుగా సమాచారం. తుపేలు కేసు, లొటపీస్ కేసు ఓ లైన్ కట్టి మరి ఇంటికి సుప్రీంకోర్టు దాకా ఎందుకు పోతున్నారు తుపేల్ కేసుకి? లొటపీస్ కేసేనని తెలిసినా విచారణకు పోయినా లాయర్లతో వెళ్ళగానే సీఎం రేవంత్ రెడ్డి భయపడ్డాడట. లాయర్లతో వెళ్ళగానే గజ 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 లాయర్ లేకుండా నువ్వెందుకు భయపడ్డావు? తర్వాత విషయం, ఆ రోజు లాయర్ను చూడగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బ్రేక్ఫాస్ట్ మీద ఉండే, బ్రేక్ఫాస్ట్ మీద ఉండే అప్పటికే పబ్లిక్ వస్తే కలిసి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేద్దామని కూర్చొని గజ 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 టేబుల్ అంతా వణికి లాయర్ వస్తుండు, లాయర్తో పోతుండని గజ 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 వణికి మొత్తం రేవంత్ రెడ్డి గారు పోయి ఆ టవాల్ తెప్పించుకొని చెమటలన్నీ తుడుచుకొని కొద్దిసేపటి దాకా ఎవరిని ఈ రకంగా వెంటనే డాక్టర్లను పిలిపించుకొని అందుబాటులో పెట్టుకొని బీపీ ఈ లంగ మాటలు ఎందుకు, ఈ కథలన్నీ ఎందుకు, భాష మాటలు ఎందుకు రామారావు? హైకోర్టు కొట్టేసింది క్వాష్ పిటిషనే, దానిపై సుప్రీంకోర్టుకు వెళ్తాం. క్వాష్ నువ్వు వేసింది క్వాష్ పిటిషనే కదా, క్వాష్ పిటిషన్ అంత చిన్న లేకపోతే ఆ పిటిషన్ కూడా ఎందుకు వేసినావు? అనా పైసా అవినీతి చేయలే, ఎలాంటి విచారణకైనా సిద్ధమని కామెంట్ చేస్తా ఉండు. దొంగది కాదు, దొడ్లేకి రాదు. ఎందుకా సుప్రీంకోర్టు ఇక్కడ దాకా నువ్వు నిరూపించుకునే టైం వచ్చింది కదా, నిరూపించుకునే ఛాన్స్ వచ్చింది కదా మీకు. చెప్తున్నా అదే చెప్తాడు. ఇది డిమాండ్స్ ఒప్పుకోకపోవడంతో పారిపోయినట్టు విచారణ చేసేటప్పుడు అడ్వకేట్ నా పక్కనే ఉండాలి, క్వశ్చన్ పేపర్ ముందే నాకు ఇవ్వాలి, వీటికి ఓకే అయితేనే నేను విచారణకు వస్తా, లేకుంటే ఇంటికి వెళ్ళిపోతా. బట్ ఏం కామెడీ నడుస్తుంది. లైక్ చేయండి,